అవును. నేను వెళ్ళినప్పుడే ఒక డాక్టర్ వచ్చిర్రు. లేడీ డాక్టరు. ఆమె కూడా ఒక 8 తీసుకున్నది. బోన్స్‌కి మంచిది కదా! బోటి తీసుకున్నది. ఇది తీసుకున్నది ఆమె. ఇది ఇక ఇంకా దిరిపోయిన టేస్ట్. సాఫ్ట్. మంచిగా వెళ్ళిందా? వచ్చేసింది. ఈ ఘాటుగా మిరియాల ఘాటు ఆ ఫ్లేవర్ అంతా తెలుస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మమ్మీ ఫ్రెష్ వేసింది కదా, మస్తు ఉంది మమ్మీ, మంచిగా ఉంది. నోటికైతే టేస్ట్ వచ్చేసింది. జలుబు అయితే తగ్గిపోతుంది ఇది తింటే. జలుబు అయిన వాళ్ళు అయితే తెచ్చుకొని తినూరు ఖచ్చితంగా. జలుబుకు మంచిదే. ఇది వేడిగానే మమ్మీ వేడి చేస్తుంది కాబట్టి జలుబు తగ్గి చలి ఉన్నదంటే వణుకు పట్టినట్టున్నది. ఇక మనం వేడిగా ఏంటంటే ఈ అది కాళ్ళ పాయ చేసుకుందాం. మటన్ కాళ్ళ పాయ చల్లగా పిడుగు ఉన్నది, బరిపోలు ఉన్నది, ఇక చలి పెడుతుంది, మనకు వేడి అన్నది అందిస్తుంది ఇది. ఇక మనకు జలుబున్నా దగ్గున్నా ఇక ఏంటంటే ఏదన్నా బొక్కలు గుడికి ఇరిగినోళ్ళకు ముసలోళ్ళకు ఇది పెట్టిరనుకో స్ట్రాంగ్ అవుతాయి బొక్కలు. మనకు పెయ్యని నొప్పులు వస్తున్నాయి, ఇట్లా బొక్కలని నొప్పులు వస్తున్నాయి అంటే గుడిక ఇది తినాలి. పాయ మంచిగా ఉంటుంది, అంత బాగుంటుంది. మంచిగా కట్టెల పొయ్యి మీద కాల్చినవి ఇట్లా తెచ్చినాము. ఇవి అయితే రెండు కాళ్ళు, 4 కాళ్ళు. ఇక ఏంటంటే నేను 2 అని అంటున్నా, మర్చిపోయిన విషయం కానీ ఇది ఇక 4 కాళ్ళు అయితేనే మనకు కొన్ని అన్ని అవుతుంది. ఇక మనకి ఏంటంటే ఈ పాయ అన్నది ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. గొంతు గరగర ఉన్నా ఎట్లున్నా మనకు బొక్కలు స్ట్రాంగ్ లేకున్నా అంత మంచిది. ఇక లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుడు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపిస్తే ఇది మటన్ పాయ అయితే ఎట్లా చేసింది ఇక కాళ్ళది అని మీరు చూసి చేసుకొని లైక్లు ఇస్తారు, కామెంట్ పెడతారు. వెనకటి రోజుల నుంచి మా బాపమ్మైనా మా అబ్బాయినా వాళ్ళు ఎట్లా అండిరు ఏమండిరు ఆ రకంగా మీకు చేసి చూపిస్తా. ఇక ఏంటంటే బొక్కలు ఏదన్నా ఇరిగిందనుకో పడ్డదనుకో దీన్ని పాయ అన్నది తీసి ఇక నేను ఎట్లా చూపిస్తుంది ఆ తాగేది ఉడక చూపిస్తే ఇలా తాగేది చూపిస్తా, పాయ సూపు ఉడక చూపిస్తా, మరి అన్నంకి తింటట్టు చూపిస్తా, పరోటాకి తింటట్టు చూపిస్తా, చపాతీకి ఏదానికైనా రైస్కైనా అంత మంచిగా తినచ్చు ఈ పాయ అన్నది. ఇక ఏంటంటే మేక పొట్టేళ్ళది ఇక పొట్టేళ్ళది మంచి చూసి తెచ్చుకోండి. ఇట్లా మంచి క్లీన్ కడుక్కోండి. ఒక 4-5 సార్లు కడుక్కోండి. ఉప్పు వేసి కడుగుండ్రి, పసుపు వేసి కడుగుండ్రి. కడిగి మంచిగా మాత్రం ఇక క్లీన్ మంచిగా కాల్చిండ్రు, మంచిగా కాల్చింది చూసుకోవాలి. దీనికి మాత్రం ఏరు వీరు ఏమున్నది చూసుకొని గీకేసుకోండి. ఇక మనకి ఏ ఇబ్బందులుగా ఒక కడుకైతే ఇది విషయం చూపిస్తారా. దగ్గు జలుబు ఇప్పుడు అన్నిటికీ ఇప్పుడు ఎందుకంటే వేడి అన్నది వేడైతే ఇవి వేడితోటి సర్ది పోతుంది, దగ్గు పోతుంది, జలుబు మనకు గరగర గుండె గరగర పోతుంది. మనకి ఏదైనా జ్వరం వచ్చినా కూడా తిన్నామనుకో సెట్ అయిపోతుంది బాడీ మొత్తం. బొక్కలకైతే మంచిది. మటన్ కంటే ఈ పాయ తిన్నది మంచిది అంత. సరే చూపిస్తా. 4 కాళ్ళు ఇగో ఇట్లా మంచిగా గడుపుకున్నాం. ఈ రకంగా ఇక మీకు చూపెట్టాలి. ఇప్పుడే పిడుగోలు ఉన్నది, బరిపోలు ఉన్నది, చలికైతే వణికిపోతుండ్రు. ఇక చూపెట్టాలని మీకు ముందుకు వచ్చిన. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకోండి చూపిస్తున్నా. పసుపు, ఇక దాచిన చెక్క, మిరియాల పౌడర్ అయితే స్పెషల్ దీనికి అంత బాగుంటుంది. కొత్తిమీర, పుదీనా, ఇక గరం మసాలా, ఇక పసుపు, ఉప్పు, కారం, ఇగో ధనియాల పొడి, కొబ్బరి పౌడరు, ఇగో 2 ఆనియన్ ఎట్లా వేసుకుంటా అన్నది మీరు చూడుర్రి. ఉప్పు ఇక ఇంతలే ఆయిల్ అయితే అక్కడ ఉంటుంది వంట రూమ్లో. పోదాం పని. ఇక అందరికి నమస్తే. మరి నమస్తే అండి అన్నదా అందేదా తెలియదు, మీరు ఏమనుకోకూడదు. ఇదైతే పాయ గురించి అందరికి జ్వరాలు వస్తున్నాయి, గొంతు అంత గరగర ఉంటుంది. ఇక ఏంటంటే కొందరు కాళ్ళు ఉడక ఏదన్నా ఇరిగి ఉడక ఇబ్బందులు పడతారు, తొందర సెట్ అవుతాయి. ఇది దాగేది చూడుర్రి. ఏంటంటే మనం వారానికి ఒక 4-5 రోజులు తాగినామంటే సెట్ అయిపోతుంది. అది మనం స్టోరింగ్ కూడా చేసుకోవచ్చు. ఇది ఇక పాయ అన్నది మనం ఒక రోజు ఉడకబెట్టుకొని ఒక గ్లాస్ అట్లా నింపుకొని అలా పెట్టుకొని రోజు కొంచెం తాగినా కానీ వేడి చేసుకుని తాగినా కానీ
మన బొక్కలు అన్నది సెట్ అయిపోతాయి. ఇది విషయం. సరే, లైక్లు ఇస్తుంటే మేము ముందు ఉంటా. ఇగో మనం ఎట్లా చేసుకుందామని లాస్ట్ దాకా చూడదు ఏ టైంలో ఎట్లా చేస్తా అన్నది. ఈ పాయ ఉడక కుదరదు బాగా మందికి. ఇక నేను చేసేదైతే ఇక నేను వెనకటి నుంచి మా వాళ్ళు చేసిన విషయం ఇది. 4 కాళ్ళు అది. ఇక 4 కాళ్ళకు మనం ఎంత వాటర్ పోసుకుంటామన్నా నేను చూపిస్తాను. 1 2 3 గ్లాసులు పోసిన. 1 లీటర్ దాకా అవుతాయి వాటర్. లీటర్ పోసిన. కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు కొద్దిగా వేసుకోండి. ఆయిల్ 1 టీ స్పూన్ 2 టీ స్పూన్లు వేసుకోండి ఆయిల్. ఇప్పుడు ఏంటంటే 20 విజిల్ పెట్టుకోండి. ఇది 20 విజిల్ పెట్టుకున్నామంటే మంచిగా ఉడికిపోతుంది. మెత్తగా ఉడుకుతేనే మనకు ఇది టేస్ట్ అన్నది లెవెల్ అవుతుంది. మనకు పాయ గుడక అందులోకి వెళ్తుంది. అది మనం తాగచ్చు. మళ్ళీ ఇది 20 విజిల్ వేస్తే మనకు మెత్తగా అయిపోతుందని నేను చెప్తున్నా. ఇది విషయము నేను ఎప్పుడెప్పుడు చేస్తా కాబట్టి ఇక స్టవ్ ముట్టించుకుంటాను. ఇప్పుడు ఇది పెట్టినాక స్టవ్ ముట్టించుకుంటున్నాను. లాస్ట్ దాకా చూస్తే ఏ టైంలో ఎట్లా చేసినా ఏంది అన్నది మీకు చల్లగా వాతావరణం ఉంది. వేడిగా తాగినామంటే బొక్కలు సెట్టు, మనం మంచిగా ఆరోగ్యంగా ఉంటాం. ఇది విషయం. 20 విజిల్ వచ్చినాయి. చూద్దామా కాళ్ళ. చూద్దాం ఉడికిందని. ఉడకపోతే మళ్ళీ పెట్టుకోవచ్చు. ఏముంది కాలుతుంది. ఉడికింది. పట్టిన వచ్చేస్తుంది. ఉడికింది. ఇది మనం సూపు తీద్దాం. ఇట్లా సూపు వెళ్తుంది కదా. ఈ తాయతందుకు ఎంత ఇష్టం ఉంటే అంత తీసుకోండి. ఇది విషయం. మళ్ళీ ఈ సూపు ఉడక మనము ఏంటంటే గ్రేవీ కావాలి కదా. మళ్ళీ అందులకు బోన్లకు ఎట్లా చేస్తానో చూస్తేనే అర్థమవుతుంది. ఎంత తాగుతాం అన్నది మన ఇష్టం. ఇంకెక్కువ తాగితే ఎక్కువ తీసి పెట్టుకోండి. ఇది విషయం. కొంచెం ఉప్పు వేసుకోండి. ఈ సూప్ ఇట్లా బొక్కలకు బలం కదా. బలం బోన్కు మనము ఏదన్నా ఇరుగుతాయి అనుకో జల్ది తట్టుకుంటుంది ఈ సూపు తాగితే. మనకు కొంచెం మనకు చల్లతనంలో సర్ది ఇట్లా అంత గొంతు గరగర ఇట్లా ఉన్నదనుకో ఇక మనకు ఇట్లా ఉంటే ఇట్లా తాగుంటు చేసుకుని. ఇప్పుడు చల్లగా ఉన్నది వాతావరణం, మన బాడీకి కూడా వేడి అవసరం. ఇగో ఇది మిరియాల పౌడర్ వేసిన పుదీనా ఎంత కొత్తిమీర ఇట్లా చల్లుకోండి వేసుకోవచ్చు. ఆరోగ్యానికి కూడా మంచిది. పిల్లలకు తాగిపించిన మంచిది. ఇగో మనకి ఏదన్నా అది కాళ్ళే కానీ ఎవే కానీ ఇరుగుతాయి అనుకో ఇట్లా చేసేయండి. ఇట్లా ఉడకబెట్టి ఇది కర్రీ చేయండి. ఇట్లా ఇది ఇట్లా వేడిగా తాగుంటుంది. వేడి తాగితే మంచిగా ఆరోగ్యంగా తయారవుతారు. బోన్ అన్నది స్ట్రాంగ్ ఉంటుంది. డాక్టర్లు ఏంటంటే ఇవి కాళ్ళు తీసుకొచ్చి మంచిగా అండి ఇట్లా అండుకుంటారు గ్రేవీ లెక్క. ఇక ఇట్లా సూప్ తాగుతుంది. ఇప్పుడు మేము ముక్కలు తీసేసుకుందాం. ఇది తీస్తాం. నేను ఎట్లా చేస్తానో చూపిస్తాను. ఈ సూప్ ఇంకా కావాలంటే తీసుకోవచ్చు. ఎంతైనా తీసుకోవచ్చు. తాగచ్చు. ఇక మనం ఏంటంటే ఇప్పుడు మనకు అవసరం లేదనుకుంటే ఈ కర్రీలు వేసుకోవచ్చు. మన టేస్ట్ అన్నది పోదన్నట్టు బోన్లది. ఇది ఇప్పుడు పక్క చూడండి. ఏంటంటే ఇది మనం ఎట్లా వండుతాము కాళ్ళ అది సూప్ ఎట్లా వండుదామని నేను కరెక్ట్ మీకు లెక్కతో చెప్తున్నా, కొలతలతో చెప్తా. ఇక పర్ఫెక్ట్ ఈ చల్లతనానికి మంచిగా చేసుకొని ఇట్లా తింటే ఆరోగ్యం సెట్ అవుతుంది. ఇక మనకు ఇప్పుడు జ్వరాలు వస్తాయి ఏదైనా కానీ ఇది మంచిగా ఉంటుంది. కాళ్ళ కర్రీ ఇది. ఇప్పుడు ఇది అన్నంలో తినొచ్చు, చపాతీలకు తినొచ్చు. కాళ్ళ సోరు అంటాం. కాళ్ళ కర్రీ సోరు మేము తెలంగాణలో సోరే అంటాం. కాళ్ళ సోరు. ఇప్పుడు ఆనియన్ 2 ఉల్లిగడ్డలు
ఇది ఎట్లా ఇట్లా చేస్తాను అనేది ఇట్లా వేస్తున్నా. ఇది ఏ టైంలో ఏది తీస్తా ఎట్లా అన్నది నేను పేస్ట్ పట్టుకుంటానికి ఎంత తీస్తా మనం కాళ్ళది సోరకి ఎంత చూస్తా అన్నది మీకు చూపిస్తా. ఉడకాలి, ఉల్లిగడ్డ ఉడకాలి. కొంచెము చిక్కతనం వచ్చేందుకు మనము పేస్ట్ పట్టుకున్నందుకు గోలినాక తీద్దాం. మీకు అన్నీ చెప్తున్నా ఎందుకంటే మీకు అర్థం కావాలని. ఇట్లా తీసినాక మనం ఏమేమి వేసుకుంటామన్నది చూడు, పక్క చూడుది. ఇక మీరు కాళ్ళ సోర అన్నది ఎంత కమ్మ ఉంటుందో, జొన్న రొట్టె తిన్నా, మీరు పొలకాకు తిన్నా, మనం ఏదైనా తిన్నా బాగుంటుంది. ఇక మంచిగా కమ్మగా ఉంటుంది. ఇక అది సూప్ అన్నది ఇంకా తీసుకోవచ్చు, ఇంకెంత కావాలంటే అంత తీసుకొని మంచిగా తాగచ్చు. ఇక ముసలోళ్ళు ఉన్నా కానీ కొంచెము కాళ్ళ నొప్పులు అవి ఉంటాయి కదా, నడవలేరు కదా, ఈ సూప్ ఇయ్యండి. ఈ సూప్ తీసి ఉప్పు మిరియాల పౌడర్ వేసి కలిపి వాళ్ళకి ఇచ్చిరనుకో, వాళ్ళు తాగిననుకో సెట్. ఇప్పుడు ఆనియన్ గోలినాక కొద్దిగా ఆనియన్ గోలాలి. కొద్దిగా ఆనియన్ గోలినాక నేను పేస్ట్ పట్టుకుంటా. ఆనియన్ కొద్దిగా చిక్కతనం కలుపుకున్నా, చిక్కతనం రావాలి కదా, ఇది విషయం. ఇప్పుడు ఆనియన్ ఇట్లా గోలింది కదా, ఇక నేను ఏంటంటే గ్రైండ్ చేసుకున్నందుకు తీస్తున్నా. ఒక్క ఆనియన్ మందం తీస్తున్నా, 2 ఆనియన్లు కట్ చేసిన, ఒక్క ఆనియన్ మందం తీస్తున్నా. ఇక ఇది ఉండదు. ఇక ఇప్పుడు కర్రీకి ఎంత ఉండదు. ఇప్పుడు దాల్చిన చెక్క వేసుకుందాం దీంట్లో. ఇగో పుదీనా వేసుకుంటున్నా, కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నా. కొత్తిమీర, పుదీనా, దాల్చిన చెక్క ఇవి వేసినా కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ ఫ్రెష్గా దంచేయండి. మంచిగా గోలాలి, అన్ని గోలితేనే బాగుంటుంది. ఇక కాళ్ళ సోర అంటే ఎట్లా చేసుకుంటారో ఏం చేసుకుంటారు అని ఒక డౌట్ ఉంటుంది. ఇక మనం ఇట్లా వేసుకుంటేనే కమ్మ ఉంటుంది. పసుపు, ఇక పసుపు కలర్ గురించి విషయము. పరోటాలో కూడా మస్తు తింటారు. పరోటా హైదరాబాద్ ఫేమస్. ఇది బాగా ఇష్టపడతారు. హైదరాబాద్ అయితే వారం వారం తింటారు ఇది. ఎందుకంటే బొంగు మటన్ అన్నది తిన్నారు కానీ ఇది తింటారు. ఇవి దీని కాళ్ళ సూప్ అన్నది తాగుతారు, కర్రీ వేసుకుని తింటారు. కారం వేసుకుందాం. నూనె కారం అయితే మంచిగా ఉంటుంది. 4 కాళ్ళకు 3 స్పూన్లు వేస్తున్నాం. చప్పకుంటే మనం తినాం కదా, మంచిగా ఉండాలి జర నాన్ వెజ్. 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నా, తర్వాత చూద్దాం. గరం మసాలా 1 టీ స్పూన్ వేసుకుందాం. మిరియాల పొడి 1 టీ స్పూన్ వేసుకోండి. మిరియాల పొడి దీనికి మిరియాల పొడి స్పెషల్, వాళ్ళకి కూడా తెలిసే. ధనియాల పౌడర్ తెలియని వాళ్ళకి చెప్తున్నా, తెలిసిన వాళ్ళు చేసుకుంటారు ఎట్లయినా. వేసుకోండి. ఇప్పుడు కొబ్బరి పౌడర్, దీన్ని కొట్టద్దంటారు కానీ దాన్ని కలిగే 2 టీ స్పూన్లు వేస్తున్నా. 4 కాళ్ళకు చూడండి కొబ్బరి పౌడర్. అన్ని నూనెకి వేసినాం అనుకో మంచిగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. ఇట్లా వేసుకొని మనము ఇప్పుడు ఈ బోన్లు వేసుకుందాం. ఫస్ట్ బోన్లు వేసుకుందాం. ఇట్లా తీసుకుంటాం. ఓన్లీ బోన్లు వేయాలి. బోన్లు వేయాలి. తర్వాత మనం సూప్ వద్దామని బోన్లు వేద్దాం. కారం ఉప్పు వచ్చండి. ఈ సూప్ మంచిగా తాగచ్చు. ఇక ఇంట్లో ఒక 4, 5, 3 ఉన్నారనుకో తాగిస్తారు. అట్లా మంచిగా ఇంత గిన్నెలో పోసుకొని తాగుతారు. ఇక మనము ఏంటంటే తేజకు నాకైతే తీసుకున్నా. ఇప్పుడు వేసాము, కొద్దిసేపు పట్టుకోవాలి దీనికి మసాలా మొత్తం. సన్న మంట మీద కొద్దిసేపు పట్టి నేను మూత పెట్టి ఇది తీసేస్తున్నా. ఆనియన్ తీసిన కదా, పేస్ట్ పట్టుకుంటున్నా. ఇంకా అన్ని కరెక్ట్ చెప్తే అర్థమవుతాయి. చేయరాని గుర్తు పెట్టుకుని చెప్తాయి. ఇది ఏ టైంలో వేసుకుంటా అన్నది చూడండి. పేస్ట్ పట్టుకున్నా ఒకసారి చూడండి. అడగంటనే చెప్తుంది. అలా
వాటర్ ఇంట్లో వెళ్ళిన వాటర్ మొక్కల మనము ఇంకా కొంచెం పోసుకుందాం, ఇంకొక గ్లాస్ పోసుకుందాం. పోసుకుంటే ఉడుకుతాయి దగ్గర కాస్త. ఇంకొక గ్లాస్ పోస్తున్నా. ఆ కాళ్ళ సూపు ఒక గ్లాస్ దాకా వెళ్ళింది. ఇప్పుడు ఒక గ్లాస్ వెళ్ళింది, రెండు గ్లాసులు, ఒక హాఫ్ లీటర్ మళ్ళీ పోసుకునేది. అప్పుడు లీటర్ పోసినా కదా ఉడికేటందుకు, ఒక హాఫ్ లీటర్. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నా, కొంచెం కొత్తిమీర వేస్తున్నా. ఇప్పుడు వేస్తాము ఇక ఇది ఉల్లిగడ్డ పేస్ట్. ఇది చిక్కతనం వస్తుంది మంచిగా కలుపుకుంటట్టుగా, ఇక కమ్మగా వస్తుంది కూర. కూర అంటున్నా నేను, చూడు కాళ్ళ సోరు. ఇక ఎట్టు పోతుందో, జలుబున్నా దగ్గున్నా, మన బాడీ నొప్పులున్నా, నడుము నొప్పున్నా ఇవన్నిటికీ పనిచేస్తుంది. బ్యాక్ నొప్పి కూడా పనిచేస్తుంది. బొక్కలన్నీ నొయ్యకుండా మనకు ఏంటంటే ఏదన్నా ఇరిగినా కానీ పట్టుకున్నట్టయినా కూడా మనకు ఇది బొక్కలల్లా అది జీవులు అన్నట్టుగా ఇట్లా తయారవుతుందట ఇది తాగితే. ఇక మనము ఇట్లా అండుకుంటే కూడా మంచిది. ఎందుకంటే మనకు బొక్కలు డ్రై అవ్వలయి కట్టుకొని కిట్టుకోమంటాయి. అవునా కదా చెప్పు. కట్టుకొని కిట్టుకోమని కలుపుతున్నా చూడు. మనకు అన్ని డ్రై అయ్యి కట్టుకొని కిట్టుకోమంటాయి. దానికి ఆయిల్ వేసినట్టు, మన బొక్కలకు ఆయిల్ వేసినట్టు ఇది తింటే. ఇది విషయం. బండికాయలు ఆయిల్ వేసినట్టు. ఆయిల్ వేసుకుంటే అది గరగర అన్నదా అట్లా ఇది ఆయిల్ వేసుకున్నట్టు. అందుకే డాక్టర్లు ఎందుకు తింటారు అన్నది విషయము. అంతే. బొక్కలకు ఆయిల్ వేసుకొని ఒక 4 విజిల్ పెడతాం, ఇంకా మెత్తగా చూద్దాం. కాళ్ళ సోరు అంత బాగా వచ్చింది చూడు, అంత గ్లో వచ్చింది. ఫ్లేవర్ వస్తుంది ఇట్లా. మీరు దేంట్లో తింటారో చెప్పురు ఏదాంట్లో తింటారో ఇక ఆ దాంట్లో తినండి. ఇట్లనే పరోటాలో తింటారా, చపాతీలో తింటారా, జొన్న రొట్టెలో తింటారా? ఇలా మనము తీసుకురాగా కూడా డాక్టర్లో తీసుకుపోతారు. ఇది కాళ్ళు డాక్టర్ ఆమె డాక్టర్ అట కాళ్ళు తీసుకుపోతుంది, బొట్టు తీసుకుపోతుంది, మటన్ అయితే తీసుకుపోతుంది. బాగా మంచిది కదా హెల్త్. ఇట్లా అంటే ఇట్లా ఊసిపోతుంది, బొక్క దూసిపోయింది. ఇట్లా మెత్త ఉడికిపోయింది. ఇట్లా ఇట్లా కాలుతుంది, అంటే ఇట్లా ఊసిపోతుంది. అవును, కొద్ది ముట్టకి ఊడిపోతుంది. అవును, ఇట్లా అంటే ఇట్లా ఊడిపోతుంది. అట్లా ఉడికించుకోవాలి. తినసు బెల్ బటన్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపిరు అర్జెంటుగా. ఇట్లా ఏంటంటే కాళ్ళ సూప్ అంటారా, కాళ్ళది మేమైతే సోర్ అంటాం, తెలంగాణ సోర్. అంత కమ్మ ఉంటుంది. ఇట్లా మనము ఏంది జొన్న రొట్టె తింటారా, ఇప్పుడైతే చల్లగా ఉన్నది. ఇట్లా వేడిగా ఇట్లా తింటే బాగుంటుంది. ఇక అందులో వచ్చిన సూప్ కూడా తాగొచ్చు. మేము జొన్న రొట్టెలు తింటాం నైట్ కి జొన్న రొట్టె తింటాం. జొన్న రొట్టె వేసుకుందాం. అదే మీరు దేంట్లో తింటారో కామెంట్ చేయండి. దేంట్లో తిన్నా సూపరే. రైస్ లో తిన్నా బాగానే ఉంటుంది, పుల్కలు మన చపాతీలలో తిన్నా బాగా, దేంతో తినచ్చు. మనకు ఏంటంటే జొన్న రొట్టెలకు, మక్క రొట్టెలకు, తైద రొట్టెలకు అన్నిటికీ తైద రొట్టెలు తింటుంది. కానీ మనము ఏంటంటే రాగి ముద్దకు, అదే తైద ముద్దకు, తెలంగాణ తైదలే అంటాం ఈ విషయం. సరే, లైక్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపిరు అర్జెంటుగా. పంపిస్తే ఇట్లా కాళ్ళ సోర్ అయితే చేసుకుంటారు. పొటేళ్ళు కాళ్ళ సోర్ అంత టేస్ట్గా ఉంటుంది. ఇక మనం తగ్గేది లేదు, టేస్ట్ తగ్గం మనం తగ్గం. ఈ వాతావరణం చూసి తొందరగానే చేసిన, తొందరగా నాకు లైక్ చేయండి, కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా, ఉంటాం మరి. ఇక కాళ్ళ సూపు బోన్స్కి మస్తు మంచిది. ఇది తాగితే బోన్స్ అయితే స్ట్రాంగ్ అయిపోతాయి. మమ్మీ నాకు జలుబైంది అంటే తగ్గిపోయింది, ఇప్పుడు మొన్ననే రీసెంట్గా అయింది. అయినా గొంతు గరగరా ఉన్నది. ఇట్లా మిరియాల పౌడర్ వేసి సూపర్ ఉంది. ఇట్లా పట్టుకొని ఇట్లా కూడా తాగేసేయచ్చు. అట్లా కూడా తాగచ్చు. సూపర్ ఉంది టేస్ట్. ఆ మిరియాల ఘాటు,
తెలుస్తుంది. ఇది చూపిస్తా. కాళ్ళ సోరు అంటాం, కాళ్ళ సోరే. కాళ్ళ సోరు, కాళ్ళ సూపుడు అంటాం కానీ మనం తెలంగాణ కాళ్ళ సోరే అని అంటాం. ఇది కూడా మమ్మీ అన్నంలకి చపాతీలకి ఇది ఇట్లా తినచ్చు, ఇది తాగొచ్చు. అట్లా అని 2 రకాలు చేస్తుంది ఎప్పుడు చేసినా కూడా. ఇట్లా పోసుకొని మంచిగా తింటే ఉంటుంది, అద్దిరిపోతుంది ఇక. ఇది ఉడికిందో లేదో మీకైతే చూపెట్టింది కదా మమ్మీ, చూపిస్తా నేను. ఇగో పడిపోయిందా, ఇగో బోను అట్లా ఉడికించుకోవాలి. బా టేస్ట్ మామూలుగా లేదు, బాగుంటుంది. మేమైతే ఇప్పుడు రైస్లో తింటున్నాం. నైట్కి అయితే జొన్న రొట్టె వేస్తుంది అట మమ్మీ. జొన్న రొట్టె అయినా మన రాగి ముద్ద అయినా వీటికి బాగుంటది. మనం రైస్ కైనా ఏదానికైనా బాగుంటుంది. బోన్స్ కి మస్తు మంచిది, స్ట్రాంగ్ బోన్స్ స్ట్రాంగ్ ఉంటాయి. డాక్టర్లు మన ముందట తీసుకెళ్తుండ్రు. అవును, నేను వెళ్ళినప్పుడే ఒక డాక్టర్ వచ్చిర్రు, లేడీ డాక్టర్. ఆమె కూడా ఒక 8 తీసుకున్నది. బోన్స్ కి మంచిది కదా, బోటి తీసుకున్నది, ఇది తీసుకున్నది ఆమె. ఇది ఇంకా దిరిపోయిన టేస్ట్, సాఫ్ట్. మంచిగా వచ్చేసింది. ఈ ఘాటుగా మిరియాల ఘాటు ఆ ఫ్లేవర్ అంతా తెలుస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మమ్మీ ఫ్రెష్ వేసింది కదా, మస్తు ఉంది మమ్మీ, మంచిగా ఉంది. నోటికైతే టేస్ట్ వచ్చేసింది. జలుబు అయితే తగ్గిపోతుంది తింటే. జలుబు అయిన వాళ్ళు అయితే తెచ్చుకొని తినూరి ఖచ్చితంగా, జలుబుకు మంచిదే. ఇది వేడిగానే మమ్మీ, వేడి చేస్తుంది కాబట్టి జలుబు తగ్గిపోతుంది. ఇప్పుడు చల్లతనం ఉంటుంది కదా, వేడిగా ఈ కాళ్ళ సోర అన్నది అండుకుంటాం. డిపెండ్ టేస్ట్ మామూలుగా లేదు, వేరే లెవెల్, మస్తు చేసినాం. మీరు కూడా వేసుకొని మీరు కూడా తినుర్రి, ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పుర్రి. అదిరిపోయింది. ఒక లైక్ అయితే ఇచ్చేసుకోరి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేసి అయితే మర్చిపోకూరి. షేర్ చేయురి, సబ్స్క్రైబ్ చేసుకోరి, వెంటనే చేసుకోరి, మోస్తుంది, మంచిగా ఉంది. చేసుకుంటారే ఇక దాని గురించి బాగుంది.